1 కప్పు బియ్యము, నీట్గా కడుక్కోవాలా. కడుక్కున్నాక చెప్తాను. హాఫ్ కప్పు సబ్బియ్యం పోసినాను, హాఫ్ కప్పు పెరుగు వేస్తున్నాను. ఇప్పుడు 1 గ్లాసు నీళ్ళు పోస్తున్నాను నానేదానికి. ఇట్లా బాగా కలుపుకోవాలన్నమాట. పెరుగు ఇదంతా బాగా నీట్గా కలుపుకోవాలి. పొద్దున టిఫిన్కి చేసుకుంటున్నాను. పొద్దున రాత్రి నానబెట్టినాం కదా, 1 కప్పు బియ్యము, 1/2 కప్పు సబ్బియ్యము, 1/2 కప్పు పెరుగు. చూడండి చక్కగా నానినాయి, ఇలా పిసిగా నానినాయి బాగా. పిండి ఇప్పుడు ఇలా గట్టి కొట్టుకున్నాం కదా, దీంట్లోకి నానబెట్టిన నీళ్ళు కొంచెం నేను మిగిలిచినాను, దీంట్లో కలుపుకోవాలని. దీంట్లో కలుపుకున్నాను. దీంట్లో ఉప్పు, సోలా పొడి వేసుకుంటాను. కొంచెం వంట సోడా, దాంట్లోకి ఏమవుతుందో. పిండి ఈ మాత్రం దోశ పిండి కన్నా కొంచెం గట్టిగా కలుపుకుంటే సరిపోతుంది. ఎర్రగడ్డ కట్ చేసుకున్నా, కొంచెం కరివేపాకు, 2 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని దీంట్లో వేసుకొని కలుపుకుండేది. కొంచెం చిటికెడు పసుపు వేసాము, చిటికెడు పసుపు, కొంచెం నువ్వులు, మీడియం సైజు మంట మీద మూత పెట్టుకొని ఇట్లా ఉడికించుకున్నాం. బాగా ఉడకాలి. ఇప్పుడు మూత తీసి చూచాము. ఇప్పుడు చూడు బాగా కాలింది. 2 పక్కల ఇట్లా కాల్చుకోవాలన్నమాట. దోశ బన్ను దోశ ఇప్పుడు తీసేసుకున్నాము.